జిల్లా నూజివీడు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలు సద్వినియోగం చేసుకోవాలని మాజీ ఏఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు అన్నారు. నూజివీడు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన పెన్షన్లు, గృహ నిర్మాణ రుణాలు, భూ సమస్యలు, ఇతర సమస్యలపై ప్రజల నుండి అర్జీల స్వీకరణ కార్యక్రమంలో నూజివీడు మండలం టీడీపీ అధ్యక్షులు ముసునూరు రాజాబాబుతో కలిసి కాపా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు తెలియజేయాలని ఆయన కోరారు. రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. నియోజకవర్గంలోని చాట్రాయి, ఆగిర్పల్లి, నూజివీడు, ముసునూరు మండలాలతో పాటు నూజివీడు మున్సిపల్ కార్యాలయంలో కూడా అర్జీల స్వీకరణ కార్యక్రమం 2 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక 6 నెలల్లో అనేక ప్రజా సమస్యలన్నింటినీ కూడా 1 by 1 అన్ని ఏదైతే మేము సూపర్ 6లో భాగంగా కొన్ని పథకాలన్నీ కూడా ఈరోజు 4 పథకాలు అమలు చేయడం చూస్తూ ఉన్నారు. ఈరోజు ఏదైతే గత 5 సంవత్సరాలు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకోకుండా మరి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతాం మనందరం చూస్తూ ఉన్నాం. మరి అట్లాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మా నూజివీడు నియోజకవర్గానికి కొలుసు పార్థసారథి గారు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నింటి కూడా పరిష్కరించాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవటం, అట్లాగే నేను చెప్పిన విధంగా 6 నెలల్లో ఈరోజు ఎక్కడో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు 6 నెలల్లో మరి మేము దగ్గరగా ఈరోజు 60-70% పనులన్నీ కూడా చేయగలిగాం. సూపర్ 6లో 4 పథకాలు ఏదైతే అన్న క్యాంటీన్ మరి అన్న క్యాంటీన్ ఓపెనింగ్ కానివ్వండి, అట్లాగే వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, అట్లాగే ఈరోజు ఉచిత గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, మరి ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానివ్వండి, ఈ పథకాలన్నిటి కూడా మేము ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం. మరి అట్లాగే మెగా డిఎస్ మరి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు మొదటి సంతకం మెగా డిఎస్ మీద కూడా ఆ రోజు ఆయన సంతకం చేయడం జరిగింది. ఈ ఏదైతే ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా ఎక్కడ కూడా రాష్ట్రం మొత్తం కూడా గుంటలేని మరి రాష్ట్రంగా తీర్చిదిద్దాలని రేపు జనవరి నాటికి కూడా అదొక ప్రోగ్రాం తెచ్చుకున్నాం. ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈరోజు సుమారు 20 లక్షలు 5 లక్షలు పెట్టి మరి సీసీ రోడ్లు కానివ్వండి, అట్లాగే బీటీ రోడ్లు కూడా వేయడం చూస్తూ ఉన్నారు. రేపు ఏదైతే ఈరోజు పేదవాళ్ళు గతంలో కట్టుకున్నటువంటి ఇళ్ళు సమస్యలన్నింటి కూడా మరి ఇళ్ళు కట్టుకుని వాళ్ళకి రావాల్సినటువంటి 1,75,000 రూపాయలు కూడా రాక చాలామంది లబ్ధిదారులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ సమస్య కూడా ఈరోజు పరిష్కరించుకొని ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు అట్లాగే మేము చెప్పిన విధంగా ఉచిత విసుకుని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. రేపు ఏదైతే మార్చి నాటికి గతంలో పెండింగ్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాల్లో ఇళ్ల సమస్యలు ఇలా రావాల్సినటువంటి బిల్లులన్నీ కూడా క్లియర్ చేసి మార్చి తర్వాత మళ్ళీ ఏదైతే కూటమి ప్రభుత్వం మళ్ళీ ప్రతి ఒక్క పేదవాడికి కూడా 3 సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి సుమారు 4 లక్షల రూపాయలు కూడా ఇవ్వడానికి కార్యాచరణ అంతా కూడా తయారు చేయడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా ఒకటే కోరుతూ ఉన్నారు, ఈరోజు అభివృద్ధి కావాలి, ఈరోజు మాకు ఏదైతే రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మేము ఈ భారతదేశంలోకి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థాయిలో తీర్చిదిద్దాలని ఈరోజు ప్రజలందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు ఇదే ఈరోజు మరి బ్రహ్మాండంగా మాకు బ్రహ్మరథం పెడతా ఉన్నారు. ఏదైతే ప్రజలు మమ్మల్ని గెలిపించిన దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో రాజధాని నిర్మాణం చేయాలి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాలి, చింతలపూడి మరి ఎత్తుపోతల పథకం ఈరోజు చింతలపూడి కాలం పూర్తి చేయాలి. వీటన్నిటి కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. రాజధాని నిర్మాణం అనేది ఈ నెల నుంచే అన్ని భవనాలు కూడా మరి ఈరోజు ప్రారంభించడం చూస్తూ ఉన్నాం. అట్లాగే ఔటర్ రింగ్ రోడ్డు కానివ్వండి, ఇవన్నీ కూడా గత మార్చి నాటికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కానివ్వండి, రాజధాని నిర్మాణం కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్డు కానివ్వండి, మెట్రో మరి రైలు మార్గం కానివ్వండి, అన్నిటి కూడా రేపు మార్చి నాటికి ఈ రాష్ట్రంలో అన్ని కూడా అభివృద్ధి పదంలో ముందు తీసుకెళ్తామని తెలియజేస్తూ ఉన్నాం.